హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడిటర్ కార్తిక్. మనం ఈరోజు రంజాన్ సందర్భంగా ఒక పోస్టర్ ఎడిటింగ్ ఎలా చేయాలో పిక్సార్ట్లో చూద్దాం. ముందుగా నేను పిక్సార్ట్ ఓపెన్ చేస్తున్నాను. పిక్సార్ట్ ఓపెన్ చేసుకొని ఒక బ్యాక్గ్రౌండ్ని తీసుకుంటున్నాను. ఈ బ్యాక్గ్రౌండ్ అన్ని స్టాక్ అంతా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకుని ఈ కలరు దీనికి తగ్గట్టు నేను డిజైన్ చేయాలనుకున్నా కాబట్టి ఇప్పుడు ఒక గ్రీన్ కలర్ది పిఎన్జిని యాడ్ చేసుకుంటున్నాను. చెక్ చేయండి. కావాలంటే మీకు ఇలాంటి పిఎన్జీ కావాలంటే చూసుకోవచ్చు, లేకపోతే ఇలాంటి గూగుల్లో సెర్చ్ చేస్తే వస్తాయి. ఈ వారికి ఇలా సెట్ చేసుకున్నాను. దీని తర్వాత మళ్ళీ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి ఇక్కడ మసీదులు పిఎన్జీస్ ఉన్నాయి. ఆ కలర్ని దీనికి తగ్గ కలర్ని నేను డౌన్లోడ్ చేసుకున్నాను. దీని అలా ఒక రొంత గ్యాప్ ఇచ్చి అలా సెట్ చేసుకుంటున్నాను. ఇలా సెట్ అయింది. మళ్ళీ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి కింద నేను అక్కడ రంజాన్ అనేది ఈ అరబిక్ భాషలో ఒక పిఎన్జిని తీసుకుని అలా పైన ఒక సైడ్లో సెట్ చేసుకున్నాను. ఈ కలర్లన్నీ నేను ఒకటే కలర్లో ఉండే పిఎన్జిస్ని డౌన్లోడ్ చేసుకున్నాను. ఇలాంటివి మీకు కావాలంటే క్రోమ్లో సెర్చ్ చేయొచ్చు, వస్తాయి. ఇలా నేను ఇంకా కొంచెం డిజైన్ ఏదైనా యాడ్ చేయాలనుకున్నా కాబట్టి లైట్ పిఎన్జిని ఒకటి సెట్ చేసుకొని ఇలా గ్రీన్ ఉంది కదా, దానికి సైడ్ పైన అలా సెట్ చేసుకున్నాను. ఎందుకంటే అక్కడ నేను వేరే పేజ్ని యాడ్ చేయాలనుకున్నా కాబట్టి దానికి లైటింగ్కి ఎఫెక్ట్ బాగుంటుంది కాబట్టి అలా సెట్ చేసుకున్నాను. దీని తర్వాత నేను ఇంకొక పిఎన్జిని యాడ్ చేసుకున్నాను. ఇది డిజైన్ పిఎన్జీ అనేది ఈద్ అనే నేమ్తో ఉంటుంది. ఈ ఫాంట్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది డౌన్లోడ్ చేసుకొని మీరు పిక్సార్ట్లోకి యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఆ నేమ్ని అక్కడ యాడ్ చేసుకున్నాను. ఆ మిడిల్లోకి సరిపోయింది. కింద నేను ముబారక్ అనే నేమ్ కూడా పిఎన్జిని యాడ్ చేయాలనుకుంటున్నాను. ఈ నేమ్ పిఎన్జిని కూడా నేను ముందే అన్నీ టైప్ చేసి పెట్టుకున్నాను కాబట్టి నాకు అన్నీ రెడీగా ఉన్నాయి. మీరు కావాలంటే ఈ డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేకపోతే మీ అంతటి మీరే టైప్ చేసుకోవచ్చు. అక్కడికి సరిపోయింది. దీని తర్వాత నేను విషింగ్ యూ అనే ఫాంట్ని కూడా నేను క్రోమ్లో డౌన్లోడ్ చేశాను. ఇది నేను టైప్ చేయలేదు. ఇది కూడా ఈ ముబారక్ కింద సెట్ చేసుకుంటే అంతా ఒకలాగా సరిపోతుంది. ఓకే, అక్కడికి సరిపోయింది. కాబట్టి నేను అన్నీ ఆర్డర్ వైజ్ సెట్ చేసుకున్నాను. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. దీని తర్వాత నేను మంచి మంచి వీడియోస్ అన్నీ రాబోతున్నాయి. అలాగే శ్రీరామనవమికి సంబంధించిన వీడియో కూడా రాబోతుంది. ఈద్ అనేది అన్నీ ఆర్డర్ వైజ్ సెట్ చేసుకొని కరెక్ట్గా సెట్ చేసుకున్నాను. అన్నీ తప్పు ఏదైనా ఉంటే మళ్ళీ యాడ్ చేసుకోండి పిఎన్జీస్. నేను ముబారక్ అనేది డిలీట్ అయిపోయింది కాబట్టి మళ్ళీ యాడ్ చేస్తున్నాను. అక్కడికి ఈద్ ముబారక్ అనేది అలా సెట్ చేసుకొని ఈద్ అనేది దానికి కింద కరెక్ట్గా సెట్ చేసుకుంటున్నాను. చూడండి. ఓకే, అక్కడికి సరిపోయింది. దీని తర్వాత నేను ఒక నార్మల్ పిఎన్జిని సెట్ చేసుకోవాలనుకుంటున్నాను. ఒక్క నిమిషం. ఓకే ఫ్రెండ్స్, అది సరిపోయింది. ఇప్పుడు యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి ఇలా ఈ పిఎన్జిని నేను యాడ్ చేసుకొని అది ఈద్ అనే పైన అలా డ్రాప్ చేసి అలా సెట్ చేసుకుంటున్నాను. ఓకే, అక్కడ సరిపోయింది. టిక్ మార్క్ ఇచ్చి మళ్ళీ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి దానికి డిజైన్ ఆ పక్క సైడ్లో ఏదైనా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. అందువల్ల నేను స్టార్ సింబల్స్ ఉండే పిఎన్జిని యాడ్ చేసుకున్నాను. ఈ స్టాక్ మొత్తం నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ సెట్ చేసాము. ఇప్పుడు చూడడానికి ఒక ప్రొఫెషనల్ లుక్ అయితే వచ్చింది. లిమిట్ అయిపోయింది కాబట్టి టిక్ మార్క్ ఇచ్చి మళ్ళీ యాడ్ ఫోటో మీద క్లిక్ చేస్తున్నాను. మళ్ళీ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి ఇప్పుడు నేను కింద బార్డర్ అనేది యాడ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి బార్డర్ అనేది అలా డ్రాగ్ చేస్తున్నాను. ఈ బార్డర్ అనేది నేను పిఎన్జిని తీసుకోవచ్చు, లేకపోతే పిక్సార్ట్లోనే షేప్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ షేప్స్లో సెట్ చేస్తే ఇలాంటి బార్డర్ వచ్చేస్తుంది. ఓకే, అక్కడ సెట్ చేసుకున్నాను. కరెక్ట్గా సరిపోయింది. ఓకే, ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్. అందులో లైక్ చేయండి. ఇలా నేను ఒక ఫోటోని యాడ్ చేయాలనుకున్నాను. నేను ప్రస్తుతానికి ఈ పిల్లోడ్ ఫోటోని అయితే యాడ్ చేసుకున్నాను. కావాలంటే మీరు మీ ఫోటోని యాడ్ చేసుకోవచ్చు. మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజు అలా యాడ్ చేసుకొని అక్కడ వార్కే సెట్ చేసుకున్నాను. దీనికి షాడో ఎఫెక్ట్ ఇస్తే మన ఫోటో హైలైట్ అవుతుంది. అలా షాడో మీద క్లిక్ చేసి లైట్గా డ్రాగ్ చేసి ఆపోజిట్ కూడా తగ్గించి కరెక్ట్గా మన బాడీ వెనకాల షాడో పడేటట్టు చూసుకుంటే మన ఫోటో అనేది హైలైట్ అవుతుంది. చూడండి, అక్కడ సరిపోయింది. నేను ఆపోజిట్ కొంచెం తగ్గిస్తున్నాను. సరిపోయింది. ఇప్పుడు టెక్స్ట్ మీద క్లిక్ చేసి మీ పేరు ఏదైనా ఎంటర్ చేసుకోండి. నేనైతే మామూలుగా మీకు చూపించేదానికి యువర్ నేమ్ ఎంటర్ చేస్తున్నాను. మీకు నచ్చిన పేరు మీరే ఎంటర్ చేసుకోవచ్చు.
నేను కావాలని ఇప్పుడు తెలుగు ఎడిటర్ కార్తిక్ మన ఛానల్ పేరు అయితే యాడ్ చేస్తున్నాను, తెలుగు ఎడిటర్ కార్తిక్. ఓకే, ఇది సరిపోయింది. టిక్ మార్క్ ఇచ్చి కొంచెం డ్రాగ్ చేసి స్లైడ్ చేస్తే ఫుల్ ఒకే రోలో వస్తుంది. అలా ఆ గ్రీన్ బ్యాక్గ్రౌండ్ మీద సెట్ చేసుకొని మనకి ఆ బ్యాక్గ్రౌండ్ కలరే దీనికి యాడ్ సెట్ చేసుకున్నాను. మీకు నచ్చిన ఫాంట్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి ఫ్రీగానే పిక్సార్ట్లోనేవి. నేనైతే ఒకటి చూస్తున్నాను ఏది సెట్ అవుతుందో. ఇది బాగాలేదు. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే సరిపోయింది. నాకు కొంచెం ఫుల్గా డ్రాగ్ చేస్తున్నాను, అక్కడ సరిపోతుంది. మీరు కావాలంటే వేరేదే కలర్ ఏదైనా సెట్ చేసుకోవచ్చు. చూద్దాం వేరే కలర్ ఏదైనా సెట్ అవుతుందేమో. కలర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి అన్నీ ఒకటి సెట్ చేసుకుంటూ పోతాం. ఏదైనా బాగుంటే అదే సెట్ చేసుకోవచ్చు, లేకుంటే ఆ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది సరిపోతుంది. అన్నీ సెట్ చేసి చూస్తున్నాను ఒకటి. నాకైతే ఏది బాగా అనిపించలే. ఒకసారి లైట్ రోజ్ కలర్ మీద చెక్ చేసి దానికి షాడో ఎఫెక్ట్ ఏమైనా ఇద్దాం. ఓకే, సరిపోయింది. నాకు మరి అంత లుక్ ఏమి అనిపించలే, అందుకని బ్యాక్గ్రౌండ్ కలర్దే ఇద్దాం అనుకుంటున్నా. మళ్ళీ టెక్స్ట్ మీద క్లిక్ చేసి కలర్ అనేది మళ్ళీ బ్యాక్గ్రౌండ్ కలర్దే సెలెక్ట్ చేసుకున్నాను. అక్కడ సరిపోయింది. ఫుల్గా సెట్ చేసుకుంటే ఓకే, అక్కడ సరిపోయింది ఫ్రెండ్స్. దీంతో నేను టిక్ మార్క్ ఇచ్చుకుంటున్నాను. టిక్ మార్క్ ఇచ్చుకొని మళ్ళీ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి నేను ఏదైనా సైడ్లో డిజైన్ ఉంది కాబట్టి ఆ ఖాళీ ప్లేస్లో పోగొట్టేది ఎందుకని ఆ డిజైన్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, డాట్స్ సింబల్స్ది అక్కడికి ఫుల్గా డ్రాగ్ చేస్తే ఆ డాట్స్ అనేది సైడ్కి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇంకోటి సెట్ చేసుకొని ఈ ముందు ఈది కాడ కొంచెం గ్యాప్ ఉంది కాబట్టి దాంట్లో సెట్ చేద్దాము. అక్కడితో మన ఫోటో అనేది పూర్తిగా సెట్ అయిపోతుంది. ఫుల్గా డ్రాగ్ చేస్తాను చూడండి. ఓకే, ఇప్పుడు చూడడానికి సింపుల్గా పిక్సార్ట్లోనే మనం ప్రొఫెషనల్ ఫోటోషాప్లో ఎడిట్ చేస్తే ఎలా వస్తుందో అలా చేసేస్తాము. చూడండి, కరెక్ట్గా 5 minutes పట్టిందంటే 5 minutesలో మన ఫోటో అనేది రెడీ అయిపోయింది. మీకు నచ్చిన ఫోటో మీరు సెట్ చేసుకోవచ్చు కావాలంటే అక్కడ, లేదంటే ఇదే డౌన్లోడ్ చేసుకొని స్టేటస్ పెట్టుకోవచ్చు. ఇదైతే ప్రొఫెషనల్గా ఉంటుంది. మీ పేరు పెట్టుకొని మీరే స్టేటస్ పెట్టుకోవచ్చు. అండ్ మంచి వీడియోస్ మన ఛానల్లో వస్తాయి ఫ్రెండ్స్. తెలుగు ఎడిటర్ కార్తిక్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్.